కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పక్కన ఉన్న అన్నప్రాసన అక్షరాభ్యాసము జరుగు రేకుల షెడ్ను రేకుల కింద వేసిన సీలింగ్ కూలిపోయింది. అదే షెడ్లో రాత్రి నిద్ర చేయడానికి వచ్చిన భక్తులు పడుకున్న దాదాపు 50 మంది భక్తులు ప్రాణాపాయంతో పరుగులు తీశారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదే షెడ్లో గత 5 నెలల క్రితం వరకు అన్నదానం నిర్వహించేవారు. ఈ షెడ్ కింద ప్రతిరోజు పాల పొంగులు అన్నప్రాసన అక్షరాభ్యాసం వందలాది మంది భక్తులు చేయించుకుంటున్నారు. మోపిదేవి ఆలయానికి నిద్ర చేయడానికి వచ్చిన భక్తులు ఈ షెడ్లో ప్రతిరోజు నిద్ర చేస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో పెద్ద శబ్దాలు రావడం, ఒకవైపు నుండి షెడ్ సీలింగ్కు వేసిన బరువు గల ప్లేట్స్ ఒక్కొక్కటి పడిపోయాయి. మేల్కొని ఉన్న భక్తులు కేకలు వేయడంతో నిద్రలో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. కొంతమంది భక్తులకు తల మీద కాళ్ళ మీద సీలింగ్ ముక్కలు పడి స్వల్ప గాయాలయ్యాయి. ఒకేసారి సీలింగ్ కూలితే అందులో ఉన్న అందరి భక్తులకు గాయాలయ్యేవని భక్తులు అంటున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో బయటపడ్డామని, ఆ స్వామి కాపాడరని అంటున్నారు.